సాన్వి, ధన్విన్ అనే ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు. గంటల తరబడి ఆటలాడిన తర్వాత వాళ్లు విసుగుపడ్డారు. అయ్యో ధన్విన్, ఆటలు ఆడుతూ ఆడుతూ విసిగిపోయాను. ఏదైనా కొత్తగా చేద్దామా? అది నిజమే. ఇప్పుడేమి చేద్దాం? వాళ్ళిద్దరూ ఏం చేయాలో అని ఆలోచిస్తున్నప్పుడు ధన్విన్ ఇలా అన్నాడు. ఐడియా! మనం ఏదైనా పాత కథ చదువుకుందామా? నాకు ఎప్పుడూ కథలు వినడం ఇష్టం. వావ్! అదో మంచి ఐడియా. నేను కూడా కథలు చదవాలని చాలా రోజులుంచి అనుకుంటున్నా. వెంటనే వాళ్లు వాళ్ల అమ్మ దగ్గరకు వచ్చారు. అమ్మా, మాకొక పాత కథల పుస్తకం కావాలి. నీ దగ్గర ఏదైనా ఉందా? లేవు బంగారం. కాని నీ తాతయ్యకి పాత కథల పుస్తకాలు, చరిత్ర పుస్తకాలు సేకరించే అలవాటు ఉండేది. ఆయన గదిలో చూడండి, మీకు ఏమైనా దొరకొచ్చు. అలా ఇద్దరూ తాతయ్య గదిలోకి వెళ్లి పాత పుస్తకాలను వెతకడం మొదలుపెట్టారు. ర్యాక్ కింద ఒక పుస్తకం పడి ఉండగా దాని సాన్వి గమనించింది. ధన్విన్, చూడు, ఈ పుస్తకం ఎంత వింతగా ఉందో. వావ్! దీనిని ఓపెన్ చేద్దాం. వాళ్లు పుస్తకం తెరిచేసరికి అందులో కొన్ని మాయాపదాలున్నాయి. సాన్వి, ధన్విన్ ఇద్దరూ ఉత్సాహంగా కలిసి పెద్దగా చదివారు. పుస్తకమా? పుస్తకమా? వెలుగు చూపించు. వండర్లాకి మా మార్గం తెరవు. వెంటనే వెలుగురేఖలు చుట్టూ వెదజల్లాయి. గాలి గిరగిరా తిరుగుతూ గదంతా ప్రకంపనలు పుట్టించింది. ఒక క్షణంలోనే సాన్వి, ధన్విన్ తమకు తెలిసిన లోకాన్ని విడిచి అద్భుతాలతో నిండిన కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టారు. అది ఇంకెవ్వరో కాదు, వండర్లా అనే మాయాలోకం. వండర్లాకి స్వాగతం పిల్లలు. నా పేరు బన్నీ. అయ్యో, జంతువులు మనతో మాట్లాడుతున్నాయి. అవును, మేము మాట్లాడుతాం. ఇక్కడ ప్రతి మూలలో మాయాజాలమే ఉంది. ఇది నిజంగానే కలల లోకం. ఇక్కడికి మీరు ఎలా వచ్చారు? మేమా కేవలం ఒక పుస్తకం తెచ్చాం. అదే పుస్తకం వండర్లా, మాయా తలుపు. దాన్ని ఎవరైనా తెరిస్తే వారికో ప్రత్యేక సాహసం ఎదురవుతుంది. మరి మీరు ఇంటికి ఎలా వెళతారు? ఏమో, మాకు కూడా స్పష్టంగా తెలీదు. మన బల్లూని అడుగుదాం, దానికి ఏమైనా తెలిసేమో. అందరూ బల్లూ ఇంటికి వెళ్తారు. బల్లూ సాన్వీని, ధన్విన్ని చూసి వారు ఇక్కడికి ఎలా వచ్చారు? బన్నీ మొత్తం చెప్పేస్తాడు. అప్పుడు బల్లు వాళ్లు ఇంటికి వెళ్లే మాయామాటలు చెబుతుంది. వెంటనే బల్లు అంటుంది, స్నేహితులారా, మీరు రేపు మళ్ళీ ఇక్కడికి రావాలి. ఎందుకంటే రేపు మాకు మ్యూజిక్ ఈవెంట్ ఉంది. ఓకేనా? సాన్వి, ధన్విన్ ఇద్దరూ ఓకే అంటూ మాయామాటలు చదివి ఇంటికి వెళతారు. అలా సాన్వి, ధన్విన్ వండర్లాలో తమ మాయాజాల సాహసాన్ని మొదలుపెట్టారు. కొత్త స్నేహితులు, కొత్త రహస్యాలు, కొత్త సాహసాలు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. హాయ్ మిత్రులారా, మీకీ స్టోరీ నచ్చిందా? తరువాతి ఎపిసోడ్ కావాలంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం మరిన్ని అద్భుతమైన కథలు రెడీగా ఉన్నాయి.